నా పేరు సైదులు, బైరమైన సైదులు, ఈ ఊరి అరవపల్లి. మంచిగానే ఉందన్న, మంచిగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యన ఈ సన్న బియ్యం ఒకటి ఇవ్వటం వల్ల ఇదివరకు కొద్దిగా ఉండే డ్యామేజ్ ఉండే, సన్న బియ్యం వల్ల మంచి పేరు వచ్చింది. అట్లాగే పొన్నం మేము తినేదే ఇప్పుడు ప్రస్తుతానికి. అవి దొడ్డు బియ్యం వచ్చాయి, దొడ్డు బియ్యం 7 రూపాయలకు 8 రూపాయలకు అమ్మేది అంత జనం సన్న బియ్యం కొనుక్కొని. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు అన్నమాట సన్న బియ్యానికి. మహిళలు సార్ రుణమాఫీ మాకు లేదు సార్, మా దేవుని భూమి, ఇది కౌలు రైతులం. అట్లా సన్నోళ్ళు పండిస్తున్నాం. బోనస్ ఇస్తున్నారు 500, కింటకు 500. పరిపాలన మంచిగా ఉంది. ఇంకా ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది కదా, అందరూ ఏంటంటే ఏం చేసిండు అంటారు, కానీ ఇంకా 3 ఏళ్ళన్నర ఉన్నది. ఆయన చిన్నగా ఇప్పుడే లాక్కొస్తున్నాడు కదా, అప్పులు గిప్పులు అన్నీ తీసుకొని నడిపిస్తున్నారు అనేది అంతా మేము పేపర్లలో టీవీలలో చూస్తాం. కాబట్టి అవన్నీ ఎప్పటికప్పుడు కొంతమంది అవగాహన చేసుకుంటాం, కొంతమంది అవగాహన చేసుకోకుండా చేస్తాం. ఉచిత కరెంటు వస్తున్నది, గ్యాస్ 500 రూపాయలు బోనస్ వస్తున్నది, కొంతమందికి 2 లక్షల రుణమాఫీ అయింది. అసెంబ్లీలో అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారండి. అది ఏంటంటే 10 ఏళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకొని తిన్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నింటినీ స్ట్రిక్ట్ చేస్తారక ఈ తిన్నోళ్ళ కాడికి ఏంటంటే జీర్ణించుకోలేకపోతున్నారు అంతే. సాగు చేసిన వాళ్ళు ఇప్పుడు పోయినసారి గుట్టలు బోళ్ళు అన్నీ ఉండే, ఒక్కొక్కరికి 40-50 ఎకరాలు ఉండే. అలా తీసుకున్నారు, లక్షలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు అంతా గుట్టలు దొరలు గిరోలు అంతా. ఇప్పుడు 5 ఎకరాలకు ఇస్తే మంచిగానే ఉంటుంది. ఎక్కువ 10 ఎకరాలు 20 ఎకరాలు ఏమంటలే, సామాన్య రైతులకు అందాలంటే 5 ఎకరాలకు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇక ఆయన మొదటిసారి అంతే కదా, ఆయన ఇప్పుడు కరెక్ట్గా సెక్రటరీ కానీ వచ్చి పని చేసింది ఏం లేదు. ఇంటికాడ కూర్చొని అన్నీ నడిపిస్తాడు కదా, అందరూ జనం మొత్తం అదే అంటారు, ఇంటికాడ ఉండి నడిపిస్తారు. కాకపోతే ఏంటంటే అదరగొట్టే మనస్తత్వం ఉన్నది ఆయనకు. జర మాటలు ఎక్కువ వస్తాయి చేస్తాడు. రేవంత్ రెడ్డి గారికి చేసే పని ఉంది కాబట్టి మాటలు రావు, చేసేవాళ్ళకి మాటలు రావు, చేయడానికి వస్తాయి ఎక్కువ మాటలు. అది ఎమ్మెల్యే గారు ఎండ వాన అనకుండా 7-5 ఉన్నా పోస్తున్నాడు. ఇంకా కొద్దిగా మా ఎమ్మెల్యే గారికి కూడా ఇంకా కొద్దిగా అనుభవం రాలేదు. ఎందుకంటే కొంతమంది సీనియర్లు కాబట్టి దాన్ని తట్టుకోవాలంటే ఇంకొద్దిగా అనుభవం రావాలి. అనుభవం ఉన్నది పెద్ద మనిషే, కానీ ఈ రాజకీయంగా కొంతమంది ఏంటంటే ఈ దొరలు వాళ్ళు వీళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ఉచిత బస్సు తీసేస్తే మనం ఏదో పోగొట్టినట్టు అవుతుంది. అది తీసేయకూడదు, కానీ ఈ లేడీస్కు సపరేట్గా బస్సు, జెంట్స్కు బస్సు పెడితే మంచిగా ఉంటుందని ఆలోచన. ఎందుకంటే ఈ పైసలు ఇస్తలో నిలబడవలసి వస్తుంది, తిట్లు పడవలసి వస్తుంది. ఈయన వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చేసుకునే కాడికి వచ్చింది. వీళ్ళకి సపరేట్గా 2 బస్సులకు బస్సు జెంట్స్కి పెడితే మంచిగా ఉంటుందని నా కోరిక. గత పరిపాలనేమో వాళ్ళు పంచుకున్నారు. ఇదేమో ప్రతి ఒక్కటి ఏ స్కీమ్ వచ్చినా అందరికీ సమానంగా అందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇదివరకు అట్ట కాదు, మరి మన పార్టీ వాళ్ళ కాడ పెట్టుకోరు అని పెట్టుకొని అది చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ పెట్టుకోమని చెప్తున్నాం. మేము ఎవరైనా నాయకులు ఏం చేస్తారంటే అందరూ పెట్టుకోమని చెప్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.